వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మంది చిన్న పిల్లలకు కంటి చూపు ప్రాబ్లమ్ ఉందండి. ఈ కంటి చూపు ప్రాబ్లమ్‌కి చిన్నలకనే కాదు పెద్దలకు కూడా చాలా మంది ఈ చూపు ప్రాబ్లమ్ వల్ల చూడలేకపోతున్నారు. సో, దీన్ని మనకు చాలా కామెంట్‌లు వచ్చినాయి మేడంతో మనం చేసినప్పుడు. సో, ఈ కామెంట్‌లకు అంటే ఏమన్నా హోమ్ రెమెడీస్ ఉన్నాయా? ఎలాంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయి? చెప్తే మేము చేసుకుంటాము రెగ్యులర్‌గా, మేము పాటిస్తాము అని మన కామెంట్‌లు వస్తే మేడంకి అడిగాను నేను. సో, మేడం ఈరోజు మనకు హోమ్ రెమెడీ చెప్తా అన్నారు. అది కూడా ప్రిపేర్ చేసి చూపిస్తా అన్నారు. ఇది రెగ్యులర్‌గా తీసుకుంటే షూర్‌గా అయితే మీరైతే ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారని చెప్పేసి అంటున్నారు. సో, అసలుకు ఈ రెమెడీతో మనం ఎలా ఈ కంటి చూపు సమస్య నుంచి బయటపడగలుగుతామో మేడం ద్వారా తెలుసుకుందాం. ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఎండీ ఆయుర్వేద డాక్టర్ సుష్తా చెల్లా గారు. సో, మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం మన కామెంట్లు వచ్చాయి మేడం ఇంతకుముందు. సో, మేడం వచ్చేసి యాక్చువల్లీ ఐ స్పెషలిస్ట్ కదండీ ఆయుర్వేదంలో. సో, మాకు హోమ్ రెమెడీస్ ఏమన్నా ఉంటే చెప్తే మేము అది పాటిస్తాము. మా పిల్లలకు కొంచెం ప్రాబ్లమ్ ఉంది. పెద్దవాళ్ళకి కూడా యూజ్ అయ్యేటట్టు చెప్పండి అని చెప్పేసి అన్నారు. సో, మిమ్మల్ని అడగగానే మీరు చేద్దాం అంటే హోమ్ రెమెడీ ఇదే ఆయుర్వేదిక్ ప్రకారం ఇది ఒక రెమెడీ. సో, నెయ్యి అండ్ పాలు ఇవి నేను త్రిఫల ఈ 3ను మనం మిక్స్ చేసుకొని తీసుకోవడం వల్ల షూర్‌గా మనం ఐసైట్ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు అని చెప్పేసి అంటున్నారు కదా! సో, అది ఎలా మనము ప్రిపేర్ చేసుకోవాలి మన ప్రేక్షకుల కోసం అయితే? యాక్చువల్‌గా అయితే త్రిఫల ఘృతం అంటారు దీన్ని. సో, అవును. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండ్ మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు కాబట్టి వాడేటప్పుడు కూడా దాని బెనిఫిట్స్ అనేవి మనకి పూర్తిగా అందుతాయి. ఓకే. దీనికి కావాల్సింది ఏంటి అంటే కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ. సో, త్రిఫల ఫస్ట్ తీసుకోవాలి. ఓకే. సో, త్రిఫలాని ఒక్కొక్కటి 75 గ్రామ్స్ తీసుకొని ఓకే. వాటిని కొంచెం సీడ్ తీసేసి కచ్చపచ్చి దంచాలి. ఓకే. దంచేసి ఆ 3 కలిపేసి ఆ తర్వాత దాంట్లో 3 లీటర్ల నీళ్లు పోసి లీటర్ అయ్యేదాకా ఇలా మరిగించుకోవాలి. ఓకే మ్యామ్. మరిగించుకొని ఇలా వడపోసుకోవాలి. ఓకే. ఇది ఒక 1 లీటర్ ఉంటే ఓకే. పాలు ఒక హాఫ్ లీటర్ ఇలా ఓకే. వేడి చేసి పెట్టుకోవాలి. ఓకే మ్యామ్. అండ్ నెయ్యి పావు లీటర్. ఓకే మ్యామ్. ఈ మూడింటిని తీసుకొని ఈ 3 కలిపి ఓన్లీ నెయ్యి ఉండేదాకా మరిగించాలి. అంటే ఓకే. మనకి ఈ 3 కలపాలి. సో ఇలా ఒక గిన్నె తీసుకొని ఓకే మ్యామ్. ఫస్ట్ వచ్చేసి పాలు ఒక హాఫ్ లీటరు. ఓకే మ్యామ్. సో త్రిఫల కషాయం ఆల్రెడీ మనం మరిగించుకొని పెట్టుకున్నటువంటిది ఇది 1 లీటర్. ఓకే మ్యామ్. త్రిఫల కషాయాన్ని కూడా మనం ఇందులో మిక్స్ చేసుకోవాలి. నెయ్యి వచ్చేసి ఒక 250 ml. ఓకే మ్యామ్. సో పావు లీటరు నెయ్యి పోసుకోవాలి. ఓకే మ్యామ్. దీన్ని మళ్ళీ తర్వాత మనం వెయిట్ చేసుకోవాలా మేడం దీన్ని? యాక్చువల్గా దీన్ని మొత్తము ఓన్లీ నెయ్యి మాత్రమే మిగిలేంత వరకు మరిగించుకోవాలి. ఓకే మ్యామ్. సో దీన్ని మనం త్రిఫల ఘృతం అంటారు. Okay. దీంట్లో ఏంటి అంటే మెయిన్ గా మనకి త్రిఫలాలు ఉంటాయి కదా, ఇంతకుముందు Yes. చెప్పాను కదా, Yes, ma'am. త్రిఫలాలు అండ్ నెయ్యి. సో ఈ త్రిఫల ఘృతాన్ని రోజు పిల్లలకి పొద్దున్నే ఒక 5 ml పాలలో కలిపించినా Okay. లేదా నైట్ పడుకునేటప్పుడు పాలల్లో కలిపించినా కూడా వాళ్ళ కంటి చూపుకి ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది. Okay. అండ్ ఐసైట్ ఉన్న వాళ్ళు, కన్ను ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ Okay. త్రిఫలాన్ని మనం రెగ్యులర్ గా తీసుకోవచ్చు. Okay. అయితే మార్కెట్ లో మనకి త్రిఫల ఘృతం అనేది దొరుకుతుంది, కానీ మనం ఇంట్లో చేసుకుంటే అది ఇంకా ప్యూర్ గా ఉంటది అండ్ చాలా బాగా పనిచేస్తుంది. మనం Okay. మన హాస్పిటల్లో రెగ్యులర్ గా ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటాము. Okay. త్రిఫల ఘృతాన్ని ఒకవేళ పాలల్లో పిల్లలు తినలేకపోతే డైరెక్ట్ గా అన్నంలో కలిపైనా తినొచ్చు, Okay. లేదా ఏదో ఒక రకంగా వాళ్ళకి ఇంటర్నల్ గా ఇస్తూ ఉన్నట్టయితే Okay, ma'am. ఈ త్రిఫల అనేది వాళ్ళకి మంచి హెల్దీనెస్ ఇస్తుంది. సో దీన్ని మనం మరిగించేసి ఒక నెయ్యి మాత్రమే ఉండేటట్టుగా మరిగించుకోవాలి. ఓకే మేడం. ఇంకా అంటే ఈ త్రిఫల ఘృతం ఇంకా మనకి ఎలా ఐసైట్ కి ఒక్కదానికైనా ఇంకా ఏమన్నా మన బాడీలో వేరే దానికి కూడా నార్మల్ గా త్రిఫల ఘృతం అనేది వెయిట్ లాస్ కి కూడా మనం ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఓకే. అండ్ కొంతమందికి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాంట్లో కూడా త్రిఫల ఘృతం ని రెగ్యులర్ గా తీసుకోమని చెప్తూ ఉంటాము. ఓకే మ్యామ్. త్రిఫల ఘృతం అనేది సైట్ ప్రాబ్లం ఒకటే కాకుండా మనం గ్లకోమా, రెటినోపతి అండ్ మ్యాక్యులర్ డీజనరేషన్ ఇలా అన్ని రకాల ఐ ప్రాబ్లమ్స్ లో కూడా వాళ్ళకు ఒకవేళ డైజెషన్ కెపాసిటీ బాగానే ఉంది అండ్ ఆర్పి ప్రాబ్లమ్స్ అండ్ నైట్ బ్లైండ్నెస్ ప్రాబ్లమ్స్ అండ్ కొంతమందికి మెల్లకన్ను ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే మ్యామ్. సో వీటన్నిటిల్లో కూడా దీన్ని రెగ్యులర్ గా సేఫ్ గా తీసుకోవచ్చు. కాకపోతే వాళ్ళకి డైజెషన్ పవర్ ఒకవేళ తక్కువగా ఉన్నట్టయితే దానికి ఏ మందులు వాడిన తర్వాత దాన్ని వాడాలో ఒకసారి డాక్టర్ని సంప్రదించి తెలుసుకొని వాడాలి. కానీ ఇన్ జనరల్ గా ఆకలి బాగానే ఉన్న వాళ్ళందరూ కూడా కన్ను బాగా ఉండడానికి ఈ త్రిఫల ఘృతంని రెగ్యులర్ గా వాడుకోవచ్చు. మేడం ఇప్పుడు త్రిఫల ఘృతాన్ని ఐసైట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎంత క్వాంటిటీలో ఏ టైంలో తీసుకోవాలి? ఇన్ కేసు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎలా తీసుకోవాలి? నార్మల్ గా పిల్లల్లో అయితే మనము 2 to 4 ml చెప్తాం.
చెప్తాము. పెద్దవాళ్ళు అయితే 8 to 10 ml రెగ్యులర్‌గా మార్నింగ్ హాట్ వాటర్‌లో లేదంటే పాలల్లో కలుపుకొని తీసుకోవచ్చు. ఓకే మేడం. ఐ సైట్ అనేది స్లోగా ఇంకా దీంతో పాటు ఇంకా వేరే కంటికి నరిష్మెంట్ ఇచ్చే మెడిసిన్స్‌తో పాటు తీసుకున్నట్టయితే ఇంకా బాగా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. ఓకే. అదే వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు, నార్మల్‌గా వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు ఘృతాన్ని వాడకూడదు. కానీ త్రిఫలా ఘృతాన్ని మనం విరేచన కర్మలో రెగ్యులర్‌గా ఒక 5 to 7 డేస్ ఇచ్చి ఆ తర్వాత విరేచనం కోసం మెడిసిన్ ఇస్తాం. ఆ ఓకే. క్రమంలో ఇది వెయిట్ తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అవుతది. ఓకే మేడం. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారము పిల్లలైతే 5 ml తీసుకోవాలి. పెద్దవాళ్ళైతే 10 పెద్దవాళ్ళు ml 10 దాకా ml తీసుకోవచ్చు. తీసుకోవాలి. సో, ఇంకా మేడం అంటే వీళ్ళకి ఏమంటే ఇది తీసుకునేటప్పుడు ఏమన్నా డైట్ చేంజెస్ ఉంటాయా? నార్మల్‌గా త్రిఫలా ఘృతాన్ని పాలల్లో తీసుకోవచ్చు, వేడి నీళ్ళలో తీసుకోవచ్చు, వేడి వేడి అన్నంలో తీసుకోవచ్చు. తిన్న ఓకే. తర్వాత లేదంటే నెయ్యి తీసుకున్న తర్వాత ఒక 1 to 2 అవర్స్ వరకి హెవీగా ఉండేది ఏది తీసుకోవద్దు. ఒకవేళ మీరు పాలల్లో ఇది కలిపి తీసుకున్నారు, అది అరిగేదాకా మళ్ళీ ఇంకే ఫుడ్ కూడా తీసుకోవద్దు. ఓకే. వెంటనే తీసుకున్నట్టయితే దీని గుణం అనేది మనకి కనపడదు. అండ్ ఇండైజెషన్ ప్రాబ్లమ్ వల్ల ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే మేడం. నార్మల్‌గా అయితే త్రిఫలా ఘృతం ఇది మనకి కనీసం ఒక 1 అవర్ టైం పడతది. సో, ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి త్రిఫలా ఘృతం ఇక్కడ ఉంది. ఓకే సో, మేడం. ఇది మొత్తం కూడా బాగా కుక్ అయ్యి మంచిగా అబ్జార్బ్ అయిపోతది. సో, మనకి ఓన్లీ నెయ్యి మాత్రమే పైన తేలినట్టు కనపడతది. దాన్ని ఒకసారి మనం స్టవ్ మీద పోస్తే ఆరిపోకూడదు. అది ఓకే. వెలుగుతూనే ఉండాలి. అప్పుడు ఓన్లీ నెయ్యి ఉన్నట్టు. ఓకే ఆ మేడం. టైంలో దాన్ని వడపోసుకొని మనము ఆ నెయ్యిని రెగ్యులర్‌గా వాడుకోవాలి. యెస్ మ్యామ్. ఇది ఆల్రెడీ ప్రిపేర్ చేసింది. యాక్చువల్లీ అది టైం పడతదని జెప్పారు. చాలా టైం తీసుకుంటదని జెప్పేసి. సో, ఇది చూడండి మీరు ఇలా ప్రిపేర్ అవుతుందండి త్రిఫలా ఘృతము. దీన్ని మేడం చెప్పినట్టు తీసుకోవాలి. మేడం ఈ త్రిఫలా ఘృతాన్ని మీరు యాక్చువల్లీ ఆయుర్వేదిక్‌లో ఐ స్పెషలిస్ట్. ఇంతవరకు నేనైతే ఎవరు వినలేదు. ఫస్ట్ టైమ్ మీరే ఐ స్పెషలిస్ట్ అని జెప్పేసి మన 2 తెలుగు రాష్ట్రాల్లో గూడా నేను విన్నాను. సో, ఇంకొకటి దీన్ని ఎక్స్టర్నల్‌గా మనం ఎలా అప్లై జేస్తాం? మామూలుగా అయితే దీన్ని ఇంటర్నల్‌గా ఇస్తాము. కానీ మన దగ్గర రకరకాల పేషెంట్స్‌కి దీనికి అక్షితర్పణం అంటే కంట్లో నెయ్యి పోసి ఓకే. చేసే ఒక ప్రొసీజర్ ఉంటది. ఓకే. అది ఆర్‌పి వాళ్ళకి, రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటే కంటి సైట్ ప్రాబ్లమ్ వాళ్ళకి, మెల్లకన్ను ప్రాబ్లమ్ వాళ్ళకి మనం అక్షితర్పణం అని ఒక ట్రీట్మెంట్ చేస్తాం. ఓకే. దాంట్లో దీంతో పాటు ఇంకా వేరే మెడిసిన్స్ కూడా కలుపుతాము. దాంట్లో దీన్ని ఎక్స్టర్నల్‌గా కంట్లో పోయడానికి వాడతాము. అండ్ రోజు కూడా ఈ ఐ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కొంచెం నెయ్యి తీసుకొని ఫుట్ మసాజ్ ఈ త్రిఫలా ఘృతంతో చేసుకోవడం వల్ల కళ్ళు అనేవి హెల్తీగా ఉంటాయి. ఓకే. ఇంకా త్రిఫలా ఘృతాన్ని రెగ్యులర్‌గా తలకి పెట్టుకోవడం వల్ల అంటే కొంచెం జస్ట్ ఒక 2 చుక్కలు మాడు దగ్గర అప్లై చేసుకోవాలి నైట్ పడుకునేటప్పుడు. ఓకే. అండ్ కంటి మీద కూడా ఒక చుక్క అప్లై చేసుకోవాలి. నైట్ పడుకునేటప్పుడు ఒక 2 చుక్కలు మాడు మీద అండ్ ఒక 2 చుక్కలు కంటికి అండ్ ఒక 2 చుక్కలు నాభి ప్లేస్‌లో అండ్ ఒక 2 చుక్కలు ఫుట్ మసాజ్ చేసుకొని పాలల్లో ఈ నెయ్యి కలిపి ఆల్రెడీ తాగిన తర్వాత ఇట్లా అప్లై చేసుకొని పడుకున్నట్టయితే కంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. యెస్. ఇంకా ఎక్కువగా ఉన్నట్టయితే వాటికి ఇంకా ప్రాబ్లమ్ ఎక్కువ కాబట్టి మనం చేసే రకరకాల ట్రీట్మెంట్స్ చేసుకున్నట్టయితే డెఫినెట్‌గా వాళ్ళ ఐ ప్రాబ్లమ్స్‌ని మంచిగా ఈజీగా తగ్గించుకోవచ్చు. ఓకే మ్యామ్. సో, నార్మల్‌గా త్రిఫలా ఘృతం అంటే ఇందులో త్రిఫలా ప్లస్ ఘృతం ఉంటది అంతే. సో, ఈ ఓకే. త్రిఫలాలు మనం చాలా సార్లు చెప్పాము. కంటికి చాలా బాగా పనిచేస్తాయి. అండ్ ఏజ్‌ని మంచిగా అట్లనే నిలపడానికి, నరాలను యాంటీ స్ట్రెంథెన్ ఏజింగ్ గూడా యాంటీ పనిచేస్తది. ఏజింగ్‌గా కూడా పనిచేస్తది. నరాలను స్ట్రెంథెన్ చేయడానికి అండ్ బ్లడ్‌ని ప్యూరిఫై చేయడానికి ఇది బాగా హెల్ప్ అవుతది. ఓకే మ్యామ్. నిజంగా మేడం ఈరోజు చూసారు గదండీ! మీరు కూడా ఇది ఇలా ప్రిపేర్ చేసుకొని తీసుకోండి. మేడం వచ్చేసి మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఐ స్పెషలిస్ట్ అండి ఆయుర్వేదంలో. మీరు ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కింద మేడం నెంబర్ స్క్రోల్ అవుతుంది. మీరు మేడం నెంబర్‌కి కాల్ చేసి షూర్‌గా మీరైతే అపాయింట్‌మెంట్ తీసుకొని మేడంతో మీరు మాట్లాడొచ్చు. మేడం ఈరోజు మన ప్రేక్షకుల కోసం చాలా చక్కటి రెమెడీని పరిచయం చేశారు. అది కూడా త్రిఫలా ఘృతాన్ని అంటే ఐసైట్ తగ్గించుకొని విజన్ ఇంక్రీజ్ చేసుకోవడానికి. ఇన్‌కేస్ మన ప్రేక్షకులకు ఏదైనా డౌట్ ఉంటే కంపల్సరీ కాల్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను మేడం. థాంక్ యూ. థాంక్ యూ.